ధన్యవాదాలు అధ్యక్ష. నరసింహారెడ్డి గారు కనిగిరి. నమస్తే సార్. నమస్తే స్పీకర్ సార్. ఈరోజు మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ వారు బడ్జెట్ మీద ప్రతిపాదించిన దాని మీద మాట్లాడుతూ సార్, గత బడ్జెట్లో అంటే మనం 2014-19లో శాంక్షన్ అయిన రోడ్స్ని గత 2021లో టెండర్లు పిలిచి అవి ఇంతవరకు కంప్లీట్ కాలేదు సార్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వారి ద్వారా కనిగిరి ప్రాంతంలో ఓవి రోడ్ అని చెప్పేసి 55 కిలోమీటర్ల రహదారి ఉంది సార్, స్టేట్ హైవే. దాన్ని అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం, అద్దంకి, కొండేపి నియోజకవర్గాల్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఆ రోడ్లు టెండర్లు పిలిచి ఇంతవరకు అది నాణ్యత లేకుండా కొంతవరకు పనులు చేశారు సార్. దాన్ని 22/11/2019లో కంప్లీట్ చేయాల్సి ఉంటే దాన్ని ఇంతవరకు కంప్లీట్ చేయలేదు సార్. అదేవిధంగా 2021 నుంచి ఈ రోడ్లన్నీ కూడా ఆర్ఎండ్బి వారు ఎటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేదు సార్. కాబట్టి ఈరోజు ఆ రోడ్ల మీద ప్రయాణించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి సార్. కాబట్టి మంత్రివర్యుల్ని ఎన్నోసార్లు మేము ప్రాధాన్యపడ్డాం సార్. అదేవిధంగా అధికారులకు దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది సార్. కానీ దాని మీద ఎటువంటి చర్య లేదు సార్. నియోజకవర్గాల్లో వెళ్ళాలంటే కనీసం ఈరోజు వేరే గ్రాంట్ కానీ, లేకపోతే లోకల్గా ఉన్న ఎన్ఆర్జీసీ కానీ, లేకపోతే ఇప్పుడు మన గవర్నమెంట్ ఇస్తున్న ఈ పార్ట్ హోల్స్ అన్నీ మనం కంప్లీట్ చేస్తామని ఇంకో గొప్ప చెప్పుకుంటూ పోతే ఆ గ్రాంట్ కూడా వాడుకోలేని పొజిషన్ సార్. కానీ ఆ కంపెనీ వారు జేఎంజే అనే కంపెనీ వారు టెండర్ వేసేంత వరకు దాని మీద ఇటీవల కూడా మేము వాళ్ళని సంప్రదించడం జరిగింది. మరి మా బిల్స్ పెండింగ్ ఉన్నాయని చెప్తే మన ప్రభుత్వం వారు వచ్చిన వెంటనే వారికి బిల్లులు కూడా పే చేయడం జరిగింది సార్. కానీ మా నియోజకవర్గంలో 55 కిలోమీటర్లు ఉంటే దాంట్లో 35.4 కిలోమీటర్స్ నా సొంత నియోజకవర్గంలోనే ఉంది సార్. మిగతాది పక్క నియోజకవర్గంలో ఉంది. కానీ 7 కిలోమీటర్ల వరకే కంప్లీట్ చేశారు, మరి మిగతాది కంప్లీట్ చేయలేదు. మరి వారు బిల్స్ పే చేసినా కానీ చేయటం లేదు సార్. దాని మీద ఎన్నిసార్లు ప్రతిపాదించినా కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్ఎండ్బి సిటీ లిమిట్స్ ఇప్పుడు మా నియోజకవర్గంలో మన చంద్రబాబు నాయుడు గారి పుణ్యమని గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఈరోజు పోతూ ఉంది సార్. అదేవిధంగా అనంతపూర్ సింగరాయకొండకి ఒక హైవే వెళ్తూ ఉంది. మరి ఇప్పుడు రాపూరు సిరివంచ ఒక హైవే ఉంది సార్. కానీ విలేజ్ లిమిట్స్లో ఉన్న అంటే దాదాపు ఇప్పుడు కనిగిరి కానీ, పామూరు కానీ, సిఎస్పురం కానీ ఈ ప్రాంతాల మండల హెడ్ క్వార్టర్స్లో ఆర్ఎండ్బి రోడ్ల మెయింటెనెన్స్ ఎవరు పట్టించుకోవటం లేదు సార్. ఎందుకంటే అది నేషనల్ హైవేలో ఉంది. గత 4 సంవత్సరాల నుంచి ఆ రోడ్ల మెయింటెనెన్స్ లేక విలేజ్ ఎంట్రన్స్ భాగంలో వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉన్న పొజిషన్ని ఇది నోట్ చేసుకోవాల్సిందిగా మంత్రి వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది సార్. మరి భవిష్యత్తులో ఆ ప్రాంతంలో జరుగుతున్న ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కానీ వీటిల్లో ఈ ల్యాండ్ ఎక్వేషన్లో రైతులు చిన్న చిన్న సమస్యలు పడుతూ ఉన్నారు సార్. కొందరికి గతంలో అసైన్మెంట్ ల్యాండ్ వేరే వారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పట్టా ల్యాండ్స్ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల ఈరోజు ఆ డబ్బు ఇచ్చే దగ్గర రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం సార్. మరి అదేవిధంగా కనిగిరి ప్రాంతంలో 2014లో ఇండస్ట్రీస్ నిమ్స్ అని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని ఒక పెద్ద ఇండస్ట్రీని 46,000 కోట్లతో 5,000 ఎకరాలతో 5 లక్షల మందికి ఉపాధి కలిపే విధంగా ఒక ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది సార్. 2014-19లో మన ప్రభుత్వం అప్పుడు దాదాపు ల్యాండ్ ఎక్వైజిషన్ చేయడం జరిగింది. కానీ 19-24లో ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. కానీ ఇటీవల మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి మా ప్రాంతంలో ఇటీవల మా విద్యుత్ శాఖ మంత్రి వారు పర్యటించిన సందర్భంగా మా ఏరియాలో ఉన్న వేస్ట్ ల్యాండ్ గుర్తించి రిలయన్స్ వారి ద్వారా కంప్రెస్డ్ బయో ఇండస్ట్రీని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రతిపాదించినందుకు ఈ అసెంబ్లీ పూర్వంగా మన ముఖ్యమంత్రి వారికి మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపడం జరుగుతూ ఉంది సార్. ఎందుకంటే మా ప్రాంతంలో దాదాపు 2,000 కూడా ఎకరానికి కౌలు పరిస్థితిలో మన ముఖ్యమంత్రి గారు చెప్తూ
30,000 రూపాయల ఆదాయ వనరులు మీకు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని వారు చెప్పడాన్ని అభినందిస్తూ, మరి మా ప్రాంతంలో మన యువ నాయకులు మన విద్యాశాఖ మంత్రి వాళ్ళు యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు ఫార్మా ఇండస్ట్రీస్ కూడా మన ప్రాంతంలో పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పి వారు మాట ఇచ్చున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఇండస్ట్రీస్ ఈ వెనకబడ్డ ప్రాంతంలో మా దగ్గర కొన్ని లక్షల ఎకరాల పొలం ఉంది సార్. ఎవరైనా ఇండస్ట్రీస్ వస్తే అక్కడ